సరే నాన్న, నేను ఇప్పుడు వచ్చేస్తాను. అను, నేను మళ్ళీ వస్తాను. ఏమండి, ఎక్కడికి? ఆగండి. ఏమండి, ఇదిగోండి వాటర్. ఏంటండి అంత అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళారు? నాన్న ఆరోగ్యం అసలు బాగాలేదను. అవునా, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదే. అయితే ఇప్పుడు వెళ్దామా షాపింగ్ కి? అను, టైర్డ్ అయిపోయాను బాగా. ఇంకెప్పుడైనా వెళ్దాంలే. ఆహా, మీ నాన్న దగ్గర నుంచి ఫోన్ రాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయారే. ఇప్పుడు నన్ను షాపింగ్ తీసుకెళ్ళమంటే మాత్రం నేను చాలా టైర్డ్ అయిపోయాను చెప్పంటారేంటి? మీకు నాకంటే మీ అమ్మ నాన్నే ఎక్కువ అనుకుంటా. అవునే, నాకు వాళ్ళే ఎక్కువ. ఇప్పుడేంటి? అలాంటప్పుడు వాళ్ళతోనే ఉండండి. ఇవ్వండి, మీకు విషయం చెప్పనా? ఏంటి? పెళ్లి తర్వాత మా అమ్మ నాన్ని మీకోసం నేను ఎలా వదిలేసి వచ్చానో మీరు కూడా నా కోసం మీ అమ్మ నాన్ని అలాగే వదిలేయాలండి. ఎందుకంటే జీవితాంతం మీతో తోడుండేది నేనండి, వాళ్ళు కాదు. అవునను, నువ్వు చెప్పింది నిజమే. నీకోసం నేను మా అమ్మ నాన్న వదిలేయాలి. కానీ రేపు మన కొడుకు వాడు భార్య మాట విని మనల్ని కూడా వదిలేస్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడంటే మన వయసులో ఉన్నామను, ఇప్పుడు వాడి అవసరం మనకి లేదు. రేపు మన వయసు అయిపోయిన తర్వాత నా కొడుకుతో నాకు అవసరం ఉంది, కానీ వాడు వదిలేస్తే